హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు చేశాను ఫ్రెండ్స్. వడలు మా పిల్లలకు చాలా ఇష్టం. వడల కోసమని నేను నైట్ పప్పు నానబెట్టేశాను ఫ్రెండ్స్. నానబెట్టి మార్నింగ్ పేస్ట్ చేసుకున్నాను. చూడండి పప్పు ఎంత బాగా నానాయో. ఇలా నానబెట్టుకుంటే మనం మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. పప్పు నానబెట్టుకొని మిక్సీ పడుతున్నాను. పేస్ట్ మరీ మెత్తగా కాకుండా మీడియంగా పేస్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పులోకి మినపప్పులోకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి కడాయిలో. ఆయిల్ వేడెక్కాక నేను క్లాత్ మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే కొంతమంది చేయితో కూడా చేస్తారు, నాకు అలా రాదు. అందుకని నేను క్లాత్ తీసుకున్నాను. క్లాత్ పచ్చిగా చేసుకొని వాటర్ అద్దుకొని కొంచెం ముద్ద పెట్టుకొని ఇట్లా చిన్న హోల్ చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో. డైరెక్ట్గా నాకు వేయడానికి రాదు చేతిలో, అందుకనే నేను ఇలా చేశాను. మీకు అలా వస్తే అలా చేసుకోండి. కానీ మంచిగా పొంగుతాయి చూడండి ఫ్రెండ్స్. నానబెట్టుకోవాలి మంచిగా. నైటే నానబెట్టుకుంటే మనకి మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. స్నాక్స్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరో కొన్ని అలాగే చేశాను. పిండి ఉంది కదా, అట్లనే ఆయిల్లో వేసేసుకున్నాను. ఒక 3 వేసేసుకున్నాను. ఆయిల్ మంచిగా మునిగేటట్టు వేయాలి, మరీ ఎక్కువ కూడా వేయొద్దు, అవి గట్టిగా అయిపోతుంది. అలాగే వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వెనక ముందు కాల్చుకొని తీసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వచ్చేసాయి. దీనిలోకి చట్నీ కావాలి కదా ఫ్రెండ్స్, పల్లీ చట్నీ చేశాను, అది కూడా చూపిస్తాను ప్రాసెస్. కడాయి పెట్టుకొని పల్లీలు వేయించేసుకున్నాను. పల్లీలు దూరగా ఫ్రై చేసుకొని గిన్నెలకు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఎంత కావాలో అంత కారం ఉంటే ఎక్కువ తక్కువ తీసుకోండి, లేకపోతే ఎక్కువ తీసుకోండి. నేనైతే 5 to 6 తీసుకున్నాను. అలాగే అల్లం కూడా చిన్న ముక్కలు కట్ తీసుకొని వేసేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీలు ఇవన్నీ, కొంచెం కొబ్బరి పొడి కూడా వేయాలి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది. లేని వాళ్ళు మన ఇంట్లో కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, వెండి కొబ్బరి, అది వేసినా బాగుంటుంది. అలాగే సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వడకి కాంబినేషన్ పల్లీ చట్నీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలా సపోర్ట్ చేస్తుండండి. కొత్త వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.